ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రతిపక్షాలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశారని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, వడ్లు కొనుగోలు చేసిన 24 గంటలలోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని మంత్రికి రైతులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్ల కొనుగోలుకి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయగా, తమకు బోనస్ డబ్బులు జమ అయ్యాయని రైతులు మంత్రికి చూపించారు. బదనాలు చెప్తున్నారు, మరి నేను సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు రైతు నేను అడగలేను 2 సార్లు 28 క్వింటాలకు 14,000, మళ్ళీ 64 క్వింటాలకు 68 క్వింటాలకు 34,000 పడ్డాయి. 34,000 14 45 అడిషనలే కదా. ఇప్పుడు పడ్డది 45,000 రావడం కష్టం కాదు కదా.